భోగాపురం విమానాశ్రయం ప్రారంభ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్యక్రమానికి 6 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు రానున్న నేపథ్యంలో అనేక ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 7,000 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. 3 లక్షల మంది ప్రజలు, 5,000 మంది వీవీఐపీలు ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఐజీ రాజకుమారి నేతృత్వంలో ప్రత్యేక పహారా, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభ వేడుక వేళ ట్రాఫిక్ ఆంక్షలపై మా ప్రతినిధి ఆదిత్య పవన్ గ్రౌండ్ రిపోర్ట్. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం విమానాశ్రయం సంబంధించినటువంటి ప్రారంభ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానంగా ప్రారంభ వేడుక రేపు ఉదయం 10 గంటలకి ప్రధాని మోడీ భోగాపురం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. అయితే అంతకు ముందే ప్రజానికమంతా కూడా భోగాపురం సమీపంలో ఏర్పాటు చేసినటువంటి సభా వేదికకి చేరుకుంటారు. సుమారుగా 3 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారంతా కూడా భోగాపురం విమానాశ్రయ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణాన్ని చేరుకుంటారు. సుమారుగా 4,800 బస్సులు పైగానే ఆ బస్సుల్లోనే మొత్తం ప్రయాణికులంతా కూడా వచ్చి సభా ప్రాంగణాన్ని చేరుకుంటారు. మొత్తం సుమారుగా 12,000 వాహనాలు, అందులో 3,000 వాహనాలు వీవీఐపీ వాహనాలుగానే ముందుగా గుర్తించారు. ప్రతి వాహనానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు చేశారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే 3 లక్షల మంది ప్రధానికం పాల్గొంటున్నటువంటి ఈ సభ కారణంతో ట్రాఫిక్ పరమైన ఆంక్షల్ని విధించారు. ఈ రాత్రి నుంచి కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు నడుస్తున్నాయి. మరోవైపు రేపు ఉదయం నుంచి, రేపు తెల్లవారుజామున 5 గంటల నుంచి రేపు రాత్రి 8 గంటల వరకు కూడా మొత్తం భోగాపురం పరిసర ప్రాంతంతో పాటు విశాఖపట్నం, అటు విజయనగరం, శ్రీకాకుళం పరిసర ప్రాంతాలంతా కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి పోలీసు అధికారులు ప్రజలకు తెలియజేసేలాగా సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా విజయవాడ నుంచి కలకత్తా వెళ్లే వాహనాలు అనకాపల్లి సమీపంలోనే అవన్నీ కూడా దారి మళ్లించుకోవాలి. అలాగే ఇటు ఒరిస్సా నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు, శ్రీకాకుళం, విజయనగరం వైపు వచ్చేటువంటి వాహనాలు భోగాపురం పరిసర ప్రాంతం వైపు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగా వచ్చేటువంటి టోల్గేట్ల దగ్గర ఇప్పటికే సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రధాని మోదీ సభ జరుగుతోంది కాబట్టి, భోగాపురం విమానాశ్రయ ప్రారంభ వేడుక జరుగుతోంది కాబట్టి ఈ ప్రాంతంలో వెళ్ళకూడదనేటువంటి అంశాలు కూడా తెలియజేసి ముందస్తుగానే సమాచారాన్ని గడిచినటువంటి 2 రోజుల ముందు నుంచి కూడా టోల్గేట్ల దగ్గర ఈ సమాచారాన్ని ఏర్పాటు చేశారు. అయితే చాలా ట్రాఫిక్ పరమైనటువంటి ఆంక్షల విషయంలో ప్రజలకు తెలియజేసేలాగా విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్, అలాగే విజయనగరం పోలీసులు కూడా ఎక్కడికక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు సభకి బయలుదేరేవారు కావచ్చు, సభకి వెళ్ళేటువంటి వారి కోసం ప్రత్యేకమైన రూట్లు ఇప్పటికే నిర్దేశించారు. 4,800 బస్సుల్లోనూ ప్రజలు చేరుకునే విధంగా కూడా ఏర్పాటు చేశారు. మొత్తం సభా ప్రాంగణానికి సుమారుగా 600 మీటర్ల దూరంలో 12 పార్కింగ్లు ఏర్పాటు చేశారు. ఈ 12 పార్కింగ్లు కూడా కొంచెం సభకి దగ్గరగానే ఏర్పాటు చేశారు. బస్సులు వెళ్ళేటువంటి బస్సులు కూడా ఆ పార్కింగ్ చేసుకునేటువంటి రూట్ కూడా ముందుగానే నిర్దిష్టంగానే తెలియజేశారు. ముఖ్యంగా అనకాపల్లి వైపు నుంచి కావచ్చు, అనకాపల్లి, విశాఖ పశ్చిమ నియోజకవర్గం, విశాఖ తూర్పు నియోజకవర్గం, విశాఖ ఉత్తర నియోజకవర్గం, ఈ బస్సులన్నీ కూడా ఇప్పుడు మనం ఉన్నటువంటి మద్దిలపాలెం పరిసర ప్రాంతం, ఈ ప్రాంతం మీదుగా మార్కివలస, తగరపవలస, భీమిలి మీదుగా ఫ్లైఓవర్ చేరుకుని ఆ పరిసర ప్రాంతంలో పార్కింగ్ చేసుకోవాలి. విజయనగరం నుంచి వచ్చేవారు, అలాగే శ్రీకాకుళం నుంచి వచ్చేవారు అందరికీ కూడా పుష్పట్రాక్ కొంచెం సమీప ప్రాంతంలో పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఎక్కడ పార్క్ చేసుకోవాలి, ఏ వాహనం ఎటు వెళ్లాలో కూడా ప్రతి చోట సైన్ బోర్డు మీద తెలియజేసే విధంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 30 మంది ఐపీఎస్ అధికారులు ట్రాఫిక్ పరమైనటువంటి ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఒక ఐజీ స్థాయి అధికారి ఐజీ రాజకుమారి నేతృత్వంలో ట్రాఫిక్ భద్రతా, సెక్యూరిటీ పరమైనటువంటి అన్ని అంశాలను కూడా పర్యవేక్షిస్తారు. విశాఖపట్నంలో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్, అలాగే విజయనగరంలో కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్కి సీసీ కెమెరాలన్నింటినీ కూడా అనుసంధానం చేశారు. సుమారుగా 30కి పైగానే డ్రోన్ కెమెరాలు పరిసర ప్రాంతంలో ఉంటాయి. మరోవైపు జాతీయ రహదారికి సమీపంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది. సుమారుగా 300 మీటర్ల దూరంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ వెళ్లే మార్గం ఉంది కాబట్టి ట్రంపెట్ దగ్గర నుంచి రాజపురం కోడలి, అలాగే పోసుపాటరాగ పరిసర ప్రాంతం సమీపంలో ఉన్నటువంటి జొన్నాడ టోల్గేట్ ఉంది. ఈ ప్రాంతాలన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తారు. అలాగే ప్రయాణికులు వచ్చేటువంటి వాహనాలు ఒక నిర్దిష్టమైన క్రమంలో వెళ్ళి అవన్నీ కూడా మలుపు తిప్పుకోవడానికి, టర్న్ చేసుకోవడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఉదయం 6 గంటల నుంచే అన్ని వాహనాలు కూడా సభా ప్రాంగణాన్ని చేరుకునేటట్టుగా ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. సభ అయిపోయిన తర్వాత కూడా సుమారుగా
12, 1 గంటకి ఓకే, ఆదిత్య. సభ అయిపోయిన తర్వాత ఓకే, ఆదిత్య. తిరిగి ఈ వాహనాలన్నీ కూడా వచ్చే మార్గాలను కూడా నిర్దిష్టమైన క్రమంలో ముందుగానే నిర్ణయం చేశారు. మొత్తం పోలీసు ఉన్నతాధికారులంతా కూడా నిర్దిష్టమైన ప్రణాళికను సిద్ధం చేశారు. సుమారుగా 3 లక్షల మందితోటి భోగాపురం విమానాశ్రయ ప్రారంభ వేడుక దగ్గర వేడుక జరుగుతోంది. అందుకోసం ట్రాఫిక్ పరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పోలీసులు చేశారు.